शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। 2024వ సంవత్సరం డిసెంబర్ మాసంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం। ఈ డిసెంబర్ మాసంలో గ్రహస్థితి మేషరాశి వారికి సూర్య భగవానుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు। అంటే అష్టమ స్థానం ప్రతికూలం, భాగ్యస్థానం కూడాను ప్రతికూలమే। రెండు స్థానాలు కూడాను వరుసగా ప్రతికూలమైనటువంటి స్థానాలలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు। అయితే మేషరాశి జాతకులకు పంచమాధిపత్యం రావడం మూలకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ సూర్య భగవానుడి యొక్క ఫలితము పూర్తిగా ప్రతికూలంగా ఉండకుండా కొంతవరకు మనకు మంచి జరిగే అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి। ఇక అంగారకుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు। చతుర్థ స్థానము కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, స్తంభించి ఉన్నాడు। అంటే ఉండవలసినటువంటి సమయానికంటే ఎక్కువ కాలము కర్కాటక రాశిలో ఉంటున్నాడు గనక స్తంభనమయ్యి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు। ఈ కర్కాటక రాశిలో సంచారం మేషరాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది। అయితే అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ మేషరాశి వారికి రాశ్యాధిపతి అంగారకుడు గనక అంగారకుడు 4వ స్థానం కేంద్ర స్థానంలో సంచరిస్తున్నాడు। అంటే 1-4 కాంబినేషన్లో సంచరిస్తున్నాడు అన్నమాట। అది కొంతవరకు ప్రతికూలమైనప్పటికీ ఈ కాంబినేషన్ మూలకంగా కొంత రాశ్యాధిపతి వలన మంచి జరిగే అవకాశం కూడాను ఒక పక్కన గోచరిస్తుంది। ఇక బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు। అష్టమ స్థానంలో సంచారము ప్రతికూలమే అయినప్పటికీ సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగము సంభవిస్తుంది కనుక బుధుడు కూడాను కొంతవరకు మనకు మంచి పని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇక బృహస్పతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు। ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానంలో సంచరిస్తున్నాడు। ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం। బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు మేషరాశి వారికి। శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు। దశమ స్థానంలో శుక్రుడి సంచారము ప్రతికూలంగా ఉంటుంది। అయితే శుక్రుడు మేషరాశి వారికి 2-7 స్థానాలకు అధిపతి దశమంలో సంచరిస్తున్నాడు। ఈ కాంబినేషన్ మూలకంగా కూడాను శుక్రుడి యొక్క ప్రతికూలత ఎక్కువగానే కనబడుతుంది। ఇక శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు। దశమాధిపతి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, రాజ్యాధిపతి, కర్మస్థానానికి అధిపతి। అలాంటి శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో లాభస్థానంలో సంచరించడం చాలా అనుకూలమైనటువంటి అంశం। మేషరాశి వారికి శనీశ్వరుడు చాలా అనుకూలంగా ఉన్నాడు। ఇక రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు। ఈ విధంగా గ్రహస్థితి ఉంది। అయితే ఓవరాల్గా మనం మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయంపై మనం మనసు నిలిపినట్టయితే గ్రహస్థితి ఓవరాల్గా అనుకూలంగానే ఉంది। అన్ని గ్రహాలను సమిష్టిగా చూసి మనం ఆలోచించినట్టయితే ఎక్కువ మోతాదులో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశమే ఎక్కువగా కనబడుతుంది కనుక ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మీరు కొంత ఆలోచించి పనులు చేయడము, ఆలోచించి పెట్టుబడులు పెట్టడము, ఆలోచించి పనులు చేసినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। దీన్ని ఉపయోగించుకోండి। ఇక ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే
ఆదాయము పెరుగుతుంది. మీ సంస్థలలో మీకు హైయప్స్తో అనుకూలత ఏర్పడుతుంది. వారితో స్నేహపూర్వకమైనటువంటి సంభాషణలు ఉంటాయి. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని చాలా ఆదరించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీ పాత్ర మీ సంస్థ లోపల, మీరు చేస్తూ ఉన్నటువంటి పనుల లోపల చాలా అత్యవసరమైనటువంటి విషయానికి ఆ సంస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు, యజమానులు ఒక నిశ్చయానికి రావడం మూలకంగా మీకు బాగా గుర్తింపు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా మీకు ఇంక్రిమెంట్లు రావడము, ఆదాయంలో పెంపొంది ఆదాయం పెరగడము, ఇన్వెస్ట్మెంట్స్ వైపుకు మీరు మనస్సు నిలపడము, ఇలాంటివన్నీ కూడాను శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అంటే ప్రణాళికాయుతంగా మీరు ప్రారంభిస్తారు పనులను. తద్వారా ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను సక్సెస్ రేటు మీకు బాగా గోచరిస్తుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లల విషయం ఆలోచించినట్టయితే, మధ్య వయస్సులో ఉన్నటువంటి వారి యొక్క పిల్లల విషయం కొంత జాగ్రత్తలు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలపై మనస్సు నిలపండి. వాళ్ళ యొక్క ఎదుగుదల, చదువు పైన మనస్సు నిలపండి. అది కొంతవరకు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా పిల్లల విషయం ఆలోచించినట్టయితే వాళ్ళ విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సుగమమైనటువంటి మార్గాన్ని వాళ్లకు ఏర్పాటు చేస్తారు. ఇక విద్యార్థులు, మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే చదువులో మీరు రాణించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా వారికి హయ్యర్ ఎడ్యుకేషన్కి బాగా అనుకూలమైనటువంటి మాసం. కొత్త సంస్థలలో మీరు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలలో మీరు చేరడం మూలకంగా మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. మీ సంఘంలో గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహితుల మధ్యన కూడాను మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్వభావము, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా మీకు గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. మొత్తం మీద మీరు మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఈ డిసెంబర్ మాసంలో బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు బాగా ఉపయోగించుకోండి ఈ సమయాన్ని. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, ఇలాంటి విభిన్నమైనటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ మాసము బాగా కలిసి వస్తుంది. రాణించేటువంటి అవకాశాలు మీకు బాగా కనబడుతున్నాయి. ప్రమోషన్ లభిస్తుంది. ఇంక్రిమెంట్లను పొందుతారు. సమయానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో మీరు విజయాన్ని చేకూరుతారు. విజయాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఈ మాసంలో మీకు బాగా గోచరిస్తుంది. తద్వారా మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. నేను బాగా నిర్ణయాలు తీసుకున్నాను అనేటువంటి ఒక మనకు తృప్తి మూలకంగా మీరు అనేకమైనటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇదే సమయంలో తీర్థయాత్రలు, విహారయాత్రలపై కూడాను మనసు నిలుపుతారు. ప్రత్యేక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ప్రత్యేక విషయం అంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యాన్ని ఓవర్లుక్ చేయకండి. ఆహార నియమాలను పాటించండి. వ్యాయామ సూత్రాలను పాటించండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఆరోగ్యం కూడాను మీకు బాగా ఉంటుంది. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే కొంత మీకు అస్థిరత, రావలసినటువంటి డబ్బు కొంత లేటుగా రావడము, ఇలాంటివి కొన్ని కనబడినప్పటికీ వ్యవసాయదారులకు కూడాను బాగానే ఉంది. భూములు కొనుగోలు చేయడంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాహనముల మూలకంగా కొన్ని చిన్న చిన్న రిపేర్లు, ఇబ్బందులు గోచరిస్తున్నాయి. గృహ నిర్మాణాది మరమ్మతులు ముందుకు వస్తాయి. అయితే ఇక వ్యాపారస్తులకు మట్టుకు బాగానే ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై బాగా మనసు నిలపండి. మీకు లాభాలు
పొందుతారు. ఇంటి వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మేషరాశి వారు ఇంటి వాతావరణంపై మనస్సు నిలపాలి. అంటే ముఖ్యంగా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సయోధ్యపై మనస్సు నిలపండి. ప్రేమ భావాన్ని పెంచుకోండి. పిల్లలతో మీరు సమయాన్ని వెచ్చించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మనస్సు నిలపండి. ఇది చాలా అత్యవసరమైనటువంటి విషయం మీకు ఈ డిసెంబర్ మాసం లోపల. ఇక కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి విషయాలు చర్చించడం మూలకంగా ఇంటిలో కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ గ్యాప్ను మీరు తగ్గించుకోవడానికై ఫ్రీక్వెంట్గా పిల్లలతో, భార్యతో, కుటుంబ పెద్దలతో మీరు మాట్లాడడము ఇవన్నీ కూడాను మీరు చేయాలి. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. వృత్తి లోపల మీకు ఇబ్బందులు కనబడట్లేదు. ప్రయాణాలు మట్టుకు అనవసరమైనవి అనుకున్నట్టయితే మీరు వాయిదా వేసుకోవడం మంచిది. ఇలాంటి ఫలితాలు మేషరాశి జాతకులకు ఈ డిసెంబర్ మాసంలో ఉన్నాయి. ఓవరాల్గా మనము చూసినట్టయితే డిసెంబర్ మాసము మీకు బాగా కలిసి వస్తుంది. ధైర్యంతో పనులు చేయండి. కాలయాపన లేకుండా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం బాగా ఉంది. అయితే ఈ మాసంలో ముఖ్యంగా సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ సూర్యుడి విషయం లోపల మీరు కొంత పరిహారాలు చేసుకోండి. సూర్యుడి విషయంలో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే ప్రతినిత్యం కూడాను, ఒకవేళ ప్రతినిత్యం మీకు సమయం చిక్కనట్టయితే ఆదివారం పూట ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. సూర్యాష్టకాన్ని పఠించండి. సూర్య నమస్కారాలు చేయండి. అర్ఘ్య ప్రదానం విడవండి. ఇది సూర్య భగవానుడికి చేసినట్టయితే, సూర్యుడు గ్రహరాజు, మీకు అన్ని గ్రహాలకు కూడాను అధిష్టానమైనటువంటి గ్రహము గనక ఆరోగ్య ప్రదాత, మిమ్మల్ని ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రప్రథమంగా సూర్య భగవానుడికి మీరు పరిహారం చేసుకోండి. అంగారకుడు చతుర్థంలో ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య అష్టకము భుజంగ ప్రయాత స్తోత్రం ఉంటుంది, అది పారాయణం చేసుకోండి. ఇక తర్వాత శుక్రుడు, రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి లక్ష్మీదేవిని స్తోత్ర పారాయణం చేయండి. లక్ష్మీ అమ్మవారిని పూజించండి. తద్వారా ఇంటి వాతావరణము మీకు అనుకూలంగా మారుతుంది. ఇంటి వాతావరణము అన్నిటికీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి విషయం గనక అది చేయండి. దుర్గామాతను కొలవండి. ఈ విధంగా చేయడం మూలకంగా మీకు ఈ మాత్రము ఈ గ్రహాలు దుస్థానాలలో ఉన్నారు గనక వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. మిగతా గ్రహాలు ఎలాగో మంచి స్థానంలో సంచరిస్తున్నారు, మీకు శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే సుఖమయమైనటువంటి జీవితాన్ని ఈ డిసెంబర్ మాసంలో గడుపుతారు. శుభం.